నమస్కారం, నా పేరు విజయ్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జిల్లా నాయకులు. సంగారెడ్డి ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జగ్గారెడ్డి. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామన్న జగన్. కడప తిరుపతి గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయింపు. విన్నపం దినపత్రిక ప్రతినిధి నాణ్యంపల్లి గోపాలకృష్ణ వ్యాఖ్య. అసంబద్ధ వ్యాఖ్యలు మాని రైతాంగాన్ని ఆదుకోండి, టీడీపీ డిమాండ్. తలలు పగిలి రక్తం కారిన దేవుడిపై ఉన్న నమ్మకంతో ఒకరిపై మరొకరు కర్రలతో కొట్టుకుంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంగా జరిగే దేవుల ఊరేగింపు సంబరం అని నమ్ముతారు. అలాంటి సమరాన్ని ఈ ఏటా కోవిడ్-19 నిబంధనల మేరకు పోలీసులు రద్దు చేశారు. భక్తులు మాత్రం కొన్ని వందల సంవత్సరాలుగా జరిగే ఉత్సవాలు యథావిధిగా కొనసాగుతాయని తేల్చి చెబుతున్నారు. ఈ ఉత్కంఠ పరిస్థితుల్లో భక్తుల నమ్మకమా లేదా పోలీసుల నిబంధనలపై పై చేయిగా నిలుస్తుందా వేచి చూడాల్సిందే. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అటవీ ప్రాంతంలో మాలమల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడ దసరా ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నెరడికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో దసరా పండుగ రోజు అర్ధరాత్రి కొండపై ఉన్న మాలమల్లేశ్వర స్వామి వార్లకు వేద పండితులతో కళ్యాణం జరిపిస్తారు. అనంతరం మాల సహిత మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను కొండ మీద నుంచి కిందకు పల్లకీలో ఊరేగింపుగా 3 గ్రామాల ప్రజలు రక్షణగా రింగులు తొడిగిన కర్రలను చేత్తో పట్టుకుని అగ్గి దివిటీలతో తీసుకువస్తారు. ఆ ఊరేగింపులో మరో 10 గ్రామాల ప్రజలు కలుస్తారు. అప్పుడు పల్లకీలో ఉన్న ఉత్సవ విగ్రహాలను ముందుకు తీసుకుని వెళ్లే సమయంలో కొన్ని వేల మంది భక్తులు కర్రలతో కొట్టుకుంటారు. ఆ సమయంలో వందల మంది భక్తుల తలలు పగిలి తీవ్రంగా గాయపడిన వారు దేవుని బండారు పూసుకుని వెళ్తారు. కర్రల సమరం నిషేధం అని చెప్పేసి ఇక్కడ చుట్టుముట్ట గ్రామాల పెద్దలు అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా. ఇదొక సంవత్సరం ఈ కర్రల సమరం ఏ మాత్రం కూడా వద్దు. యథాతథిగా పూజలు చేయండి, కళ్యాణం జరిపించండి. కొద్దిపాటితోనే వచ్చి భక్తాదులు ఆయనకు నైవేద్యం కల్పించి కళ్యాణంలో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎందుకంటే మన ఆరోగ్యాలు బాగుంటేనే మనము ఇంకా ఎన్నో సంవత్సరాలు కూడా ఇలాంటి భక్తులు మనము ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ ఈ కరోనా మహమ్మారి ఉంది కాబట్టి కొద్దిపాటితోనే భక్తాదులు కొద్దిగా మాదిరిగా వచ్చి ఈ కర్రల సమరం వద్దు మనకి ఈ సంవత్సరం. గత పోయిన సంవత్సరం రాబోయే రోజుల్లో మంచిగా ఉంటే మరి అలాంటి కార్యక్రమం మరి కొనసాగించుకోవచ్చు. కానీ ఈ సంవత్సరానికి కర్రల సమరం నిషేధం అని చెప్పగలను. ఇక్కడకున్న వచ్చిన చుట్టుముట్టు గ్రామాలు పెద్దలు అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ కర్రల సమరానికి దూరం ఉండండి, ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకొని పండుగ దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్నూలు జిల్లా కౌతాల మండలంలో తుఫాను కారణంగా నిన్న కురిసిన గాలి వర్షానికి వరి పంట నేలకు ఒరిగిపోయి రైతులకు నష్టాన్ని కలిగించిందని, ఈ పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న, మండల నాయకులు ఉలిగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మేలిగనూరు గ్రామ రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించడం జరిగిందని, నిన్న కురిసిన చిన్నపాటి వర్షం పెద్ద ఎత్తున గాలి వీయడం వల్ల
వరి కంకులు నేలకొరగడం జరిగిందని, దీనివల్ల రైతులకు పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సగానికి సగం పంట దిగుబడి తగ్గుతుందని, ఎలాగైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. అగ్రికల్చరల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కౌతాల మండల పరిధిలో నదీ తీర ప్రాంతంలో పంటల నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉందనేది మాకు సమాచారం వచ్చింది. కాబట్టి ఇట్లా కుమ్మలూరు లేదా ఒల్లూరు ఇట్లా నది తీర ప్రాంతమైనటువంటి వరి ఎక్కువ వేసినటువంటి ప్రాంతాల్లోన గాలికి చిన్నపాటి వర్షానికి ఈ రకంగా మొత్తం వరి పంట అంతా కూడా నేలపాలు కావడం జరిగింది, మొత్తం పడుకోపోయింది. దీని నుంచి అధికార యంత్రాంగం పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జిల్లా నాయకులు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లాలో ఈ పర్యటనలో భాగంగానే అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం మిడితూరు గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పత్తి పొలాలను శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేసిన పత్తి పంటలు పొలాల్లో మోకాల లోతు నీళ్లు ఉన్నాయని అన్నారు. దీంతో పొలాల్లోనే పత్తి చెట్లు నీట మునిగి ఉన్నాయని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, స్థానిక గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్తో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి అందరూ ఇంటి దగ్గరే పండుగ జరుపుకోవాలని సంగారెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు నా శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎవరు కూడా గ్రౌండ్కి వచ్చే ప్రయత్నం చేయొద్దని నేను మరొకసారి కూడా తెలియజేస్తూ, తప్పకుండా భవిష్యత్తులో రానున్న కాలంలో వచ్చే సంవత్సరము వ్యాక్సిన్ అనేది తొందరగా రావాలని, ప్రజలందరూ కూడా ఆ వ్యాక్సిన్ తీసుకొని ఆ రోగం నుంచి ఎవరు బలి కాకుండా మరి భవిష్యత్తులో మన వ్యాక్సిన్ వచ్చి రావాలని, అందరం కూడా రానున్న పండుగల్లో మరి ఏ సంతోషాన్ని అయితే, ఏ ఎంజాయ్ అయితే అందరం కలిసి చేసేవాళ్ళము. సంగారెడ్డి పట్టణంలో అనేక పండుగలు, ప్రధానంగా మనము బోనాల పండుగ నుంచి స్టార్ట్ చేస్తే బోనాల పండుగ కానివ్వండి, దాని తర్వాత మరి ప్రధానంగా వినాయక చవితి కానివ్వండి, వినాయక చవితి నిమజ్జనం కానివ్వండి, ఇంకా రామాలయంలో అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కానివ్వండి, ఉగాది పండుగ కానివ్వండి, మరి సీతారామ కళ్యాణం కూడా చాలా వైభవంగా మనం జరుపుకునే వాళ్ళం. సీతారామ కళ్యాణం కానివ్వండి, లేకపోతే క్రైస్తవులు క్రిస్టమస్ లేదా ముస్లిం సోదరులు మరి ప్రధానంగా రంజాను, బక్రీద్ పండుగలు, ఈ పండుగలని కూడా వాస్తవాన్ని కూడా ఎవరం కూడా మూడు మతాలకు సంబంధించింది ఎవరు కూడా ఈ కరోనా రావడం వల్ల ఎవరం కూడా మనము పండుగల్లో సామూహికంగా కలుసుకోలేని పరిస్థితి, ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి, ఇంటికే పరిమితమై ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ప్రధానంగా అందరకు కావాల్సింది ఆరోగ్యము, ప్రాణం ముఖ్యం ఫస్ట్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన బీసీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలోని బీసీలంతా అండగా నిలవాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గొల్లపూడి గ్రామానికి చెందిన బీసీ సంక్షేమ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి
బీసీ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్ యార్డు చైర్మన్ కారంపూడి సురేష్, స్థానిక పార్టీ నాయకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత తాడిపత్రిలో చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కనుక తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని గౌరవ మర్యాదలతో బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వరరెడ్డి, అర్చకులు మురళీస్వామి, ఆలయ చైర్మన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఉన్నందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుడిలోనే ఏకాంత పూజలు జరపాలని ఆదేశాలు జారీ చేసిన పిమ్మట బ్రహ్మోత్సవాలు, గుడి బయట రథం వాహనాలు ఊరేగింపు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. కనుక భక్తులు తమ తమ ఇళ్లలోనే దేవుని పూజ చేసుకుని ఉండాలని కోరుతున్న ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వరరెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వరరెడ్డి విజయదశమి దసరా పండుగ సందర్భంగా ఈరోజు ఆయుధ పూజ ఆయన ఇంటి దగ్గర వాహనాలకు అర్చకులతో జరిపించారు. ఘనంగా చంద్ర శివాజీ జన్మదిన వేడుకలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు దివంగత లక్ష్మీదేవమ్మ కోడలు కళ్యాణదుర్గం నియోజకవర్గం వైకాపా యువ మహిళా నాయకురాలు చందన శివాజీ జన్మదిన వేడుకలను కళ్యాణీదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహనందు ఆమె అభిమానులు కేక్ కట్ చేస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న అడుగుజాడలో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఆమె యాపిల్ పళ్ళు, నారింజ పళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మడకసిరి నియోజకవర్గ పరిధిలోని నీలకంఠాపురం గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ బాలగణపతి, శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ విజయ గణపతి స్వామి వారి దేవాలయంలో పీఠ ప్రతిష్ఠ పూజలో భాగంగా
హోమంలో పాల్గొన్న మాజీ మంత్రి రఘువీర కుటుంబ సభ్యులు మరియు గంగులవాయిపాళ్యం గోవిందాపురం పంచాయతీ ప్రజలు. నాకు పెట్టండి, నేను తీసుకుంటాను మా ఆయన. అంటిస్తాడు తీస్తాం కానీ కాసుకోన్నాను. అనంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు పర్యటనపై అసంబద్ధ వ్యాఖ్యలుమని జిల్లా రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల బిగింపుపై పక్క రాష్ట్ర నాయకులు అవహేళనగా మాట్లాడుతున్నారన్న విషయాన్ని మన రాష్ట్రంలో నాయకులు గుర్తెరగాలి అన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపు కార్యక్రమం మొదలు పెడితే రైతుల సహకారంతో తాము ఉద్యమాలు చేపడతామని అన్నారు. లోకేష్ బాబు పర్యటనపై జిల్లాకు చెందిన మంత్రి అవహేళనగా మాట్లాడడం సౌత్ ఇండియన్ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు మాని నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని ఉమా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొడగట్టు నారాయణ, గోవిందప్ప, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తలారి సత్తి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు నారా లోకేష్ గారు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వచ్చినటువంటి అపూర్వ స్పందనను చూసి తట్టుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారి ఉలిక్కిపడడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకి ఇంతవరకు రైతు ప్రభుత్వం అని చెప్పి చేసినది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా అనంతపురం జిల్లా రైతాంగానికి మొత్తం తెలిసిన అంశమే. ఎందుకంటే అనంతపురం జిల్లాలో రైతాంగం మెట్ట ప్రాంతం మీద వేరుశెనగ పైన ఆధారపడే ప్రాంతం అనంతపురం జిల్లా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు కురిసినటువంటి వర్షాలకు అతివృష్టి వల్ల టోటల్గా 100% పంట దెబ్బతిన్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. మన అనంతపురం జిల్లాలో ప్రతి రైతుకు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వరకు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఏదైనా చేస్తుంది, కనీసం భరోసా కల్పించాలి అనే ఆలోచన కూడా లేకోకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి శంకర్ నారాయణ కానీ కనీసం పొలానికి పోయి పర్యటన చేసిన సందర్భం ఒక్క రోజు కూడా లేదు ఈ రోజు వరకు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. చెడు ఎంత దుర్మార్గమైందైనా, ఎంత శక్తివంతమైందైనా అంతిమ విజయం మంచిని వరుస్తుందని, మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తొలతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
దాడి చేయడానికి వచ్చిన వారిలో ఒకరు నేనే కొట్టానని తిట్టానని కేసు పెట్టారు. ఏంటి ఈ దౌర్జన్యం? ఏమైపోతుంది మన జర్నలిజం? ఒక్క ఆధారం లేని ఎన్నో తప్పుడు ఆరోపణలు చేస్తూ తన ఫోటోను వాట్సాప్లలో పెట్టి తన పరువు దిగజారుస్తూ తనను మనోవేదనకు గురిచేసి ఇంటికే పరిమితం చేశారు. తన అక్రిడిటేషన్ కార్డ్ నెంబర్ ATP 26200. ఏమైనా తప్పు తను చేసి ఉంటే జిల్లా పోలీసు అధికారికి ఫిర్యాదు చేయండి. తన గురించి జిల్లాలో గుర్తింపు ఉన్న విలేకరులందరికీ తెలుసని తాను భావిస్తున్నానని అన్నారు. పోలీసులపై తనకు నమ్మకం ఉంది, విచారణ చేస్తున్నాను, అసలు విషయాలు తేలుతాయి, అంతవరకు తాను మౌనంగా ఉండాలని తన నేటి దినపత్రిక సూర్య యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలు ప్రకారం నడుచుకుంటున్నానని తెలిపారు. నేనేమో అన్నింటోనో ఇంకోటి చేసినట్టు నా మీద అటాక్ జరిగిందాడ. నేను మా వాళ్ళ దృష్టి తీసుకుపోయి నేను చేసాను. ఆ టైంలో ఎట్లా కేసు పెట్టాను? తప్పించుకొని వీడు ఏం చూపిస్తారు పైన చూడండి. లోపల చెప్తాను ఫాలో అయినాడు. నిన్ను ఫాలో అయినాడు. చెయ్యి వచ్చిన నేను బ్లాక్ ఫాలో అయినాడు. ఇంకా వీడియో వచ్చేది నా లోపలికి అందరూ వచ్చారు చూడు పైకి. పైన కెమెరా అయితే జబర్దస్త్ చూస్తాయి. పై కెమెరా చూడండి ఒకసారి కరెక్ట్ వస్తుందేమో. 615 విశాఖ గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గీతం వర్సిటీ ప్రధాన ద్వారాన్ని, ప్రహరీ గోడ కొంత భాగాన్ని, సెక్యూరిటీ గార్డు రూమ్లను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. వర్సిటీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని గీతం వర్సిటీ ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల ఖర్చుతో కడప, చిత్తూరు జిల్లాలో చేపట్టిన గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి అనుమతి లభించింది. కడప నుంచి తిరుపతి సమీపంలోని రేణిగుంట జంక్షన్ వరకు 130 కిలోమీటర్ల పొడవున ఎక్స్ప్రెస్ హైవే నిర్మించనున్నారు. హైవే నిర్మాణానికి సర్వే పనులు కూడా పూర్తి చేశారు. 1066.6 భూమిని కూడా సేకరించారు. 10,000 నుంచి 15,000 వరకు నిత్యం తిరిగే వాహనాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు నివేదిక తయారు చేశారు. కడప నుంచి జేఎంజే కాలేజీ, బకరాపేట, మాధపురం, ఒంటిమిట్ట, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రైల్వే కోడూరు, రేణిగుంట జంక్షన్ వరకు హైవే రోడ్డు పనులు జరగనున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాను కారణంగా నేల కొరిగిన పంటలు, ఆందోళనలో రైతులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జిల్లా నాయకులు. సంగారెడ్డి ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జగ్గారెడ్డి. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామన్న జగన్. కడప, తిరుపతి గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయింపు. విన్నపం దినపత్రిక ప్రతినిధి నాణ్యంపల్లి గోపాలకృష్ణ వ్యాఖ్య.
అసంబద్ధ వ్యాఖ్యలు మాని రైతాంగాన్ని ఆదుకోండి టీడీపీ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.